ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్టులు చేయడమేంటని నిలదీశారు. తప్పు చేసినట్లు ప్రభుత్వం భావిస్తే చట్ట ప్రకారం నడుచుకోవాలని తేల్చి చెప్పారు. ఇతర టీవీలకు సోషల్ మీడియా కానీ దీనికి లీక్ చేసింది ఎవరు, దాని మీద ఫస్ట్ విచారణ జరుపుకుంటే చాలా మంచిది. దాంతోపాటు ఇవాళ చట్టపరంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాల్సిందే. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నోటీసులు ఇవ్వడము, దాంతో విచారణ చేయడము, దానిలో చేస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అభ్యంతరపడ్డది. కానీ చట్టపరంగా పోవాలి, ఒక పద్ధతి ప్రకారం పోవాల్సిన అవసరం ఉంది. కానీ అర్ధరాత్రి పోయి తీసుకురావడం అనేది వాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళు పారిపోయేటోళ్ళు కాదు. కాబట్టి ఇటువంటి విషయంలో మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా తప్పు చేసినా మేము ఖండిస్తాం. మేము కానీ ఎవరు తప్పు చేసినా చట్టపరంగా చర్య తీసుకోవడానికి ఎన్టీవీ యాజమాన్యం కూడా వద్దట్లేదు. చౌదరి గారితో మాట్లాడాను. సార్, తప్పు చేస్తే చౌదరి గారికి సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంది. యాజమాన్యంతో మాట్లాడి, చౌదరి గారితో మాట్లాడి తప్పు జరిగింది, తప్పుని యాక్షన్ తీసుకుంటాం సార్ అంటే, వద్దు తప్పు మీరు చర్య తీసుకోకండి అనే వ్యక్తి చౌదరి గారు కాదు, నాకు తెలిసైతే. ఇటువంటిప్పుడు నోటీస్ ఇవ్వడమా, లేకపోతే పోలీసుని పిలిపియడమా, అది కానప్పుడు మీరు డోర్ వల్ల కొడతారా? అంత పెద్ద క్రైమ్ జరిగినప్పుడు మీరు జేసీబీలతో మొత్తం కూలగొడతారా? అది మీ ఇష్టం. అది ఎన్టీవీ ఇతర టీవీలకు సోషల్ మీడియా కానీ దీనికి లీక్ చేసింది ఎవరు, దాని మీద ఫస్ట్ విచారణ జరుపుకుంటే చాలా మంచిది. దాంతోపాటు ఇవాళ చట్టపరంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాల్సిందే. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నోటీసులు ఇవ్వడము, దాంతో విచారణ చేయడము, దానిలో చేస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అభ్యంతరపడ్డది. కానీ చట్టపరంగా పోవాలి, ఒక పద్ధతి ప్రకారం పోవాల్సిన అవసరం ఉంది. కానీ అర్ధరాత్రి పోయి తీసుకురావడం అనేది వాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళు పారిపోయేటోళ్ళు కాదు. కాబట్టి ఇటువంటి విషయంలో మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా తప్పు చేసినా మేము ఖండిస్తాం. మేము కానీ ఎవరు తప్పు చేసినా చట్టపరంగా చర్య తీసుకోవడానికి ఎన్టీవీ యాజమాన్యం కూడా వద్దట్లేదు. చౌదరి గారితో మాట్లాడాను. సార్, తప్పు చేస్తే చౌదరి గారికి సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంది. యాజమాన్యంతో మాట్లాడి, చౌదరి గారితో మాట్లాడి తప్పు జరిగింది, తప్పుని యాక్షన్ తీసుకుంటాం సార్ అంటే, వద్దు తప్పు మీరు చర్య తీసుకోకండి అనే వ్యక్తి చౌదరి గారు కాదు, నాకు తెలిసైతే. ఇటువంటిప్పుడు నోటీస్ ఇవ్వడమా, లేకపోతే పోలీసుని పిలిపియడమా, అది కానప్పుడు మీరు డోర్ వల్ల కొడతారా? అంత పెద్ద క్రైమ్ జరిగినప్పుడు మీరు జేసీబీలతో మొత్తం కూలగొడతారా? అది మీ ఇష్టం. అది ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని అన్నారు బీఆర్ఎస్ నేత తలసాని. తప్పుడు కథనాలు ప్రసారమైతే దానికి సంబంధించిన ప్రొసీజర్ ఉంటుందని అన్నారు. అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయడం సరికాదని, అరెస్ట్ అయిన జర్నలిస్టులను ఎవరూ కలవొద్దని ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఆయన జర్నలిజం గొంతు నొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. నిన్న అర్ధరాత్రి ఎన్టీవీకి సంబంధించినటువంటి దొంతి రమేష్ గారు, పరిపూర్ణాచారి గారు, సుధీర్ గారిని ముగ్గురిని అరెస్టు చేసి తీసుకొచ్చారు అనేది పొద్దుటి నుంచి వార్తలు ఎక్కడ చూసినా గానీ. మరి జర్నలిజం అనేది ఈ దేశంలో, ప్రపంచంలో 4th ఎస్టేట్ గా పిలువబడేటువంటి జర్నలిజాన్ని ఏదన్నా ఓకే, తప్పుడు కథనాలు ఏదన్నా జరిగితే దానికి సమ్ ప్రొసీజర్స్ ఉన్నవి. పోలీస్ మాన్యువల్ ప్రకారం వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళని పిలిపించడం, మాట్లాడడం, అవసరం అనుకుంటే అరెస్టు చేయడం, ఇవన్నీ ప్రొసీజర్. కానీ అర్ధరాత్రి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని పెట్టి కనీసం ఎవరు కూడా కలవద్దంట. ఇదేం పద్ధతో నాకు అర్థం కాదు. ఎవరినన్నా కలిసేటువంటి అవకాశం ఉన్నది. రెండోది, వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా, దొంగల, రౌడీలా? ఈరోజు జర్నలిజం అనేది ఉండేపట్టుకనే కదా నిన్న అర్ధరాత్రి ఎన్టీవీకి సంబంధించినటువంటి దొంతి రమేష్ గారు, పరిపూర్ణాచారి గారు, సుధీర్ గారిని ముగ్గురిని అరెస్టు చేసి తీసుకొచ్చారు అనేది పొద్దుటి నుంచి వార్తలు ఎక్కడ చూసినా గానీ. మరి జర్నలిజం అనేది ఈ దేశంలో, ప్రపంచంలో 4th ఎస్టేట్ గా పిలువబడేటువంటి జర్నలిజాన్ని
ఏదన్నా ఓకే, తప్పుడు కథనాలు ఏదన్నా జరిగితే దానికి సమ్ ప్రొసీజర్స్ ఉన్నవి పోలీస్ మాన్యువల్ ప్రకారం. వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళని పిలిపించడం, మాట్లాడడం, అవసరం అనుకుంటే అరెస్ట్ చేయడం, ఇవన్నీ ప్రొసీజర్. కానీ అర్ధరాత్రి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని పెట్టి కనీసం ఎవరు కూడా కలవద్దంట. ఇదేం పద్ధతో నాకు అర్థం కాదు. ఎవరినన్నా కలిసేటువంటి అవకాశం ఉన్నది. రెండోది, వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా, దొంగలా, రౌడీలా? ఈరోజు జర్నలిజం అనేది ఉండేపట్టుకనే కదా నిన్న అర్ధరాత్రి ఎన్టీవీకి సంబంధించినటువంటి దొంతి రమేష్ గారు, పరిపూర్ణాచారి గారు, సుధీర్ గారిని చూసేవాడు. మొదటి నుంచి చూస్తున్నాం మేము, అపోజిషన్ ఉన్నప్పటి నుంచి కూడా. వాళ్ళ వార్తలు సేకరించిన తర్వాత వాళ్ళకి పబ్లిసిటీ ఇస్తేనే కదా. అంటే ఈ రోజు ఒక రాచరికమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. మేము ఎవరు గొంతు పడితే వాళ్ళ గొంతు నొక్కేస్తాం, మా ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తాం అంటే ఇది పద్ధతి కాదు. ఒక పద్ధతి ప్రకారం ఏదైనా జరగాలి. నేను జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిజం మిత్రులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి. ఇటువంటి రేపు మీ మీద కూడా జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. కొంతమంది ప్రభుత్వానికి వత్తాసు పలికే వాళ్ళకు కూడా రేపు ఇది పరిస్థితి వస్తే మరి మిమ్మల్ని కాపాడే వాళ్ళు కూడా ఉండే పరిస్థితి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జర్నలిజం మీద గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. అరే వాళ్ళేమన్నా దొంగల, రౌడీలా? మేము చూడడానికి వస్తామంటే ఇవ్వాలనంట హాలిడేనంట. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హాలిడే ఉన్నదా? పోనీ హాలిడే ఉంటే ఉన్నది, కనీసం మేము వాళ్ళని చూస్తామంటే చూడనియారంట, మాట్లాడినారంట. ఇదేం ప్రజాస్వామ్యం? ఆ పరిపూర్ణాచారి అయితే కాంగ్రెస్ బీట్ చూసేవాడు. మొదటి నుంచి చూస్తున్నాం మేము, అపోజిషన్ ఉన్నప్పటి నుంచి కూడా. వాళ్ళ వార్తలు సేకరించిన తర్వాత వాళ్ళకి పబ్లిసిటీ ఇస్తేనే కదా. అంటే ఈ రోజు ఒక రాచరికమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. మేము ఎవరు గొంతు పడితే వాళ్ళ గొంతు నొక్కేస్తాం, మా ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తాం అంటే ఇది పద్ధతి కాదు. ఒక పద్ధతి ప్రకారం ఏదైనా జరగాలి. నేను జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిజం మిత్రులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి. ఇటువంటి రేపు మీ మీద కూడా జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. కొంతమంది ప్రభుత్వానికి వత్తాసు పలికే వాళ్ళకు కూడా రేపు ఇది పరిస్థితి వస్తే మరి మిమ్మల్ని కాపాడే వాళ్ళు కూడా ఉండే పరిస్థితి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జర్నలిజం మీద గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. అరే వాళ్ళేమన్నా దొంగల,